దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారి పేరట మీకందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. దేవుణ్ణి స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆయన స్తుతించుట కొరకు, ప్రభువును ఆరాధించుట కొరకు కీర్తనల గ్రంథము 40వ కీర్తనలో నుండి మనం ఈరోజు ప్రభు మనకు నేర్పించే విషయాన్ని మనం విందాం. కీర్తనల గ్రంథము 40వ కీర్తన 2వ చరణం చదువుకుందాం. 40వ కీర్తన 2వ చరణం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. 2వ చరణంలో మనం చూస్తున్నాము, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. ఈ దేవుని యొక్క వాక్యములో నుండి ఒక 3 విషయాలు మనము గ్రహించవలసి ఉంది. 4వ విషయము అది 3వ వచనంలో ఉంది. దాన్ని కూడా కలుపుకుంటే 4 విషయాలుగా నేర్చుకోవచ్చు. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మకముంచెదరు. ఆయన చేసిన కార్యాలు ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ వాక్యంలో ఉన్నటువంటి విషయాల్ని 4 విషయాలుగా మనము జ్ఞాపకం చేసుకుంటే 4 అంశాలుగా మనకు కనబడతాయి. 4 అంశాలుగా నేర్చుకోవచ్చు. ఒక అంశాన్ని మనము వివరంగా నేర్చుకుందాం, మిగతా 3 అంశాలు జ్ఞాపకం చేసుకుందాం చివరిలో. మొదటి అంశముగా మనం చూసినట్లయితే ఇక్కడ మనకు కనబడుతుంది, నాశనకరమైన గుంట అన్నాడు, జిగటగల దొంగ ఊబి అన్నాడు. ఇందులోనే 3 విషయాలు ఉన్నాయి, మనం గమనించాలి. ఒకటి, వీటిని ఆర్డర్లో గనక మనము పెట్టుకున్నట్లయితే, ఆర్డర్లో మనం దలిచినట్లయితే, మొట్టమొదటిగా ఇక్కడ ఉన్న ఊబిని గూర్చి, గుంటను గూర్చి మాట్లాడుతూ అన్నాడు. మొదటిగా అది మరి దొంగ ఊబి అనేటువంటి మాట కనబడుతుంది. చూడండి మీరు, నాశనకరమైన గుంట అని 2వ వచనంలో చెప్తూ 2వ లైన్లో జిగటగల దొంగ ఊబి అన్నాడు. దొంగ ఊబి అనగా, ఊబి అనగా గుంట వేరు, ఊబి వేరు. గుంటలో పడితే మనం అక్కడే ఉంటాం, ఊబిలో పడ్డామనుకోండి మనం కూరుకుపోతాం. ఊబిని గూర్చి గనక మనం ఆలోచన చేసినట్లయితే ఇది ఎలా ఉంటదంటే, ఇది మనల్ని మోసం చేసే విధంగా ఉంటది. ఊబి అనేది అంటే చూడ్డానికి నేలగానే ఉంటది, కానీ మనం అడుగు వేయగానే లోపలికి వెళ్ళిపోతాం. ఎంత ప్రమాదకరమైన విషయం అంటే, ఒకవేళ దాంట్లో నుండి ఆ వ్యక్తి ప్రయత్నం చేసి బయటికి రావాలని ప్రయత్నం చేస్తే గనక ఇంకా స్పీడ్గా లోపలికి వెళ్ళిపోతాడు. అంత భయంకరమైందన్నమాట. అందుకే దానికి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే దొంగ ఊబి. అది మనల్ని మోసం చేస్తుంది. అది నేల అన్నట్టుగానే ఉంటుంది, కానీ మనము అడుగు వేసామో ఒక్కసారిగా మనము లోపలికి వెళ్ళిపోతాం. వ్యక్తి ప్రయత్నం ఎక్కువ చేస్తూ ఉంటే ఇంకా త్వరగా లోపలికి వెళ్ళిపోతాడు. ఈ వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో కూడా తనకు తాను బయట పడడం అనేది అసాధ్యం. ఒకవేళ 100లో 1% ఉంటుంది చెప్పలేము, కానీ తనకు తానుగా బయటపడడం అనేది అసాధ్యం. సైంటిఫిక్గా కూడా దీన్ని నిరూపణ చేశారు. అసాధ్యమైన విషయాన్ని చెప్తూ ఉన్నారు. నిజంగా అంత భయంకరమైంది. ప్రపంచంలో చైనా దేశంలో 24 మంది ఒక చోట పనిచేస్తుండగా ఇలా తెలియని ఒక ఊబిలో 24 మంది ఒకేసారి యువకులు పడిపోయారు. అంటే వారు ఉన్న చోటులో ఒక్కసారిగా లోపలికి వెళ్ళిపోయింది అన్నమాట. ఆన్ స్పాట్లో 24 మంది లోపలికి వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు పరిగెత్తుకొని వచ్చే లోపే వాళ్ళు లోపల కూరుకుపోయారు. తర్వాత శ్వాస ఆడక చనిపోయారు. ప్రపంచంలో ఊబి ద్వారా జరిగిన ప్రమాదములలో ఇదే పెద్ద ప్రమాదం అని మరి దాన్ని పేపర్లో ప్రకటించడం లేదా న్యూస్లో రావడం జరిగిందన్నమాట. ఊబిలో పడిపోయిన ఒక వ్యక్తిని బయటికి లాగడానికి, ఒక చిన్న కారును ఎత్తడానికి ఎంత శక్తి ఉపయోగించాల్సి వస్తుందో దాన్ని, ఆ శక్తిని గురించి మాట్లాడుతూ వారు అన్నారు 100 న్యూటన్ల శక్తిని ఉపయోగించాలన్నాడు. ఒక చిన్న కారు, ఒకవేళ మారుతి 800 తీసుకుందాం,
దాన్ని లేపడానికి, ఒక వైపు నుంచి దాన్ని లేపడానికి ఎంత శక్తి ఉపయోగించాలో, అందులో ఉన్న వ్యక్తిని బయటికి లాగడానికి, తీయడానికి అంత శక్తి ఉపయోగించవలసి ఉంటుంది. అది అంతగా పట్టేస్తుంది మనిషిని అని ఈ ఊబిని గురించి చెబుతూ ఉన్నారన్నమాట. చాలా ప్రమాదాలు జరిగాయి. మనకు తెలిసినటువంటి ఒక కుటుంబంలో కూడా ఈ గోదావరి కనిలో ఈ ప్రమాదం జరిగింది. ఇప్పుడు ఎన్టీపీసీ అనేది మనకు కొత్తగూడెంలో, గోదావరి కనిలో, విజయవాడలో రకరకాల చోట ఈ ఎన్టీపీసీ పవర్ విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి కదా, వాటి కొరకు ఒక చెరువులో యాష్ను వదులుతారన్నమాట. కోలుకు సంబంధించిన బర్న్ అయిపోయిన తర్వాత ఆ యాష్ను చెరువులోకి వదులుతారు. ఎందుకంటే అది మామూలుగా వదిలితే మొత్తం సిటీ అంతా కప్పేస్తుంది అన్నమాట. అది చెరువులోకి వదిలినా ఎండాకాలం రోజు మన బీ పవర్ దగ్గర ఉన్న గుడిసెలు మొత్తం కప్పేస్తాయి. బైపాస్ రోడ్ దగ్గర ఉన్న వాళ్ళు ఎన్నోసార్లు ఎమ్మెల్యేలకు మొరపెట్టుకున్నారు, మా ఇళ్ళన్ని కప్పేస్తున్నాయని. యాష్ అంత భయంకరంగా లేసి వస్తుంది అన్నమాట. అందుకే దాన్ని చెరువులోకి వదులుతారు. అలా చెరువులోకి వదిలే క్రమంలో అది అంత పౌడర్ లాగా అలా చెరువులోకి వదులుతున్నప్పుడు అలా పేరుకుపోయి కనబడుతుంది అన్నమాట. ఈతకు వెళ్ళినటువంటి పిల్లలు మామూలుగా నీళ్ళను తొక్కినట్టుగా దాన్ని తొక్కేసి ఒకరి వెనుక ఒకరు నలుగురు చనిపోయారు ఎన్టీపీసీలో. ఊబిని గురించి మనం ఆలోచన చేస్తున్నాం, ఎంత భయంకరమైంది. దావీదు అంటున్నాడు, దేవా అదిగో అలాంటి ఒక దొంగ ఊబి నుండి నువ్వు నన్ను కాపాడావు, నువ్వు నన్ను రక్షించావు, నీకు స్తోత్రం ప్రభువా, హల్లెలూయా. అది ఏ రూపంలోనైనా ఉండవచ్చు, అది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ రూపంలోనైనా ఉండవచ్చు ఆ ఊబి. అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఊబి అనేది ఒకసారి మనం అందులోకి వెళ్తే ఇక మరలా మనంతటా మనం వెనుకకు రాలేము. దాని పేరు ఊబి. అది భౌతికంగా కనబడే ఊబి. అయితే దావీదు అలాంటి ఊబిలో పడ్డారనే మాటను భౌతిక విషయాన్ని చెప్పట్లేదు. ఆత్మీయ జీవితంలో అలాంటి అనేక ఊబులలో అతడు పడిపోయిన పరిస్థితులలో, నశించిపోయే పరిస్థితుల్లో దేవుడు ఏ విధంగా తప్పించాడో, కాపాడాడో వాటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ అంటున్నాడు, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాడు. దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ ఆయన చెప్పేటువంటి మాటగా, మరి పాటగా, కీర్తనగా ఈ 40వ కీర్తన మనం చూస్తూ ఉన్నాం. ఇది అనేక రూపాలుగా ఈ ఊబి ఉన్నట్లుగా మనము చూస్తాము. దాని కొన్ని అంశాలుగా మనం త్వరగా జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే పాపము అనేటువంటి ఊబిని గురించి వాక్యం సెలవిస్తుంది. ఏంటి చెప్పండి అందరూ ఒకసారి. పాపము అనే ఊబి. దానికి నాకు ఎప్పుడు పాత పరిచయాలు కూడా లేదనే వ్యక్తి భూమి మీద ఒక్కరు కూడా లేదు. రోమా 3:23, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి, ఏ భేదము లేదు, కుల మత భేదము లేదు, వయసు తేడా కూడా లేదు. వ్యభిచారములో పట్టబడ్డ స్త్రీని తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు రాళ్లతో కొట్టి చంపాలని వారు ప్రయత్నం చేస్తూ యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చిన సందర్భంలో ప్రభు చెప్పిన మాట, మీలో పాపము లేనివాడు మొదటగా రాయి వేయండి అన్నప్పుడు అక్కడ వారందరూ వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే తాము పాపులము అన్న విషయాన్ని మరి వారి మనస్సాక్షి ద్వారా వారికి అర్థమయ్యేటట్టుగా దేవుడు చేశాడు, లేదా వారి మనస్సాక్షి వారిని గద్దించింది కాబట్టి అందరూ వెళ్ళిపోయారు. పెద్దవారు అందరూ వెళ్ళిపోయారు. ఇక అడుగు పొడుగు ఎవరున్నారంటే చిన్నపిల్లలు ఉన్నారు. కానీ వారు కూడా వారి వెంటే వెళ్ళిపోయారట వెనకే. ఎందుకు చిన్నపిల్లలు వెళ్ళిపోయారు వెనక, పెద్దవారు వెళ్ళిపోయారు? చిన్నపిల్లలు ఎందుకు వెళ్ళిపోయారు? వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసిన తప్పులు కూడా ఉన్నాయి. అర్థమవుతుందా? చిన్నప్పుడు అలాంటి స్కూల్లో అలా ఉంటాయి. వాడు తెచ్చుకొని కంపాక్స్ పక్కోడు తెచ్చుకున్నాడు అనుకో, వాడు ఇంటర్వ్యూలో బయటికి వెళ్ళినాక కంపాక్స్ ఉండదు. ఎన్ని కంప్లైంట్లు కదా. మంచి నోట్బుక్ ఉండదు, టెక్స్ట్ బుక్లు దొరకట్లేదు. మేము చదువుకునే దినాలు చూసాం. అప్పుడు ఏం చేస్తాడు వాడు చదువుకోవడం కష్టం అవుతుంది, పాఠాలు 10 లెసన్స్ అయిపోయాయి అప్పటికే. వాడు ఎవరిదో ఒక టెక్స్ట్ బుక్ కొట్టేస్తాడు. టీచర్ కంప్లైంట్ చేస్తాడు, టీచర్ నా టెక్స్ట్ బుక్ పోయింది. చిన్న వయసులో. మీకు ఎప్పుడు వినే ఉదాహరణ మేము చెప్తూ ఉంటాం, అయ్యగారు చెప్తూ ఉంటారు ఎక్కువ. వాడు బలపం తింటాడు, వాడు పోయేటప్పుడు వాడు విరిగిపోయి ఏడుస్తాడేమో, విరిగిపోతాడు. 2-3 బలపాలు వాళ్ళ మమ్మీ పంపితే వచ్చేటప్పుడు ఒక్కడు ఉండదు, ఆ ముక్కలు కూడా ఉండవు. వాడు ఏం చేశాడంటే వాడు తినొచ్చాడు. ఏమయ్యారంటే ఏమో తెలియదు, పోయాయి అంటాడు. వాడు ఇంట్లో పాల పొడి తింటాడు, చక్కెర తింటాడు, తర్వాత ఏది అంటే ఏమో నాకు తెలియదు అంటాడు. అన్నీ అస్సలు పోలేదు అంటాడు వాడు.
అది జన్మత, అందుకే దాన్ని ఏమంటారు, జన్మ పాపం, ఇన్బిల్ట్ అన్నమాట. అది మనిషి పుట్టడంతోనే వస్తుంది. అందుకే పాపము ఏ భేదము లేదు, అందరూ పాపులే. అది రకరకాల విధానంలో ఉండవచ్చు. ఒకవేళ నేను చేసిన పాపాలు మీరు చేయకపోవచ్చు, మీరు చేసిన పాపాలు నేను చేయకపోవచ్చు, కానీ అందరం పాపం మాత్రం చేసాం. అందరం పాపం అనే ఊబిలో దిగబడిపోయిన వారమే. అలాంటి పాప ఊబిలో నుండి దేవుడు మనల్ని తప్పించినందుకు దేవుని మనం స్తుతించాలి. హల్లెలూయా. బయటికి లాగినందుకు దేవుణ్ణి మనం స్తుతించాలి. కొంతమందికి కొన్ని విషయాలు చెప్తూ ఉంటే, అమ్మో అస్సలు మేము అలాంటి కుటుంబంలో పుట్టలేదులేండి, మేము చాలా మంచి కుటుంబంలో పుట్టాం. అందుకే పాపం అంటే ఏంటో ప్రపంచానికి మొత్తం అర్థమయ్యే ఒక స్టేట్మెంట్ బైబిల్లో రాయించాడు ప్రభు, రికార్డ్ చేశాడు. ఏంటో తెలుసా? అది పాపం అనగా దేవుని ఆజ్ఞను అతిక్రమించటమే పాపం. యోహాను పత్రిక 3వ అధ్యాయంలో చూస్తాం మనం. ఏంటంటే పాపం అనగా దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. నువ్వు దేవుని మాటను మీరావా, అది పాపం. దేవుని ఆజ్ఞలు 2 రకాలు ఉంటాయి. బైబిల్ మొత్తం మీరు తీసుకోండి, 2 రకాలుగా 2 గ్రూపులు చేయొచ్చు. 600 ఆజ్ఞలు 2 గ్రూపులు చేయొచ్చు, 10 ఆజ్ఞలు 2 గ్రూపులు చేయొచ్చు. అలా ఏం కనబడుతుందో తెలుసా? చేయవలెను అనేది కనబడుతుంది, చేయకూడదు అనేది కనబడుతుంది. బైబిల్ మొత్తం మీరు చదవండి. చెయ్యవద్దు అనేది చేస్తే పాపం, చేయాలి అన్నదాన్ని చెయ్యకపోతే పాపం. హల్లెలూయా. ఈ రకంగా పాపములో లేని వారెవరు చెప్పండి? దేవుని మాటను మీరకుండా ఉన్నవారు ఎవరు చెప్పండి అసలు? అందుకే ఒక్క మాటలో రాయబడి ఉంది, రోమా 3:23లో, రోమా 3:9-11లో, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని కూడా క్లియర్ గా రాయబడి ఉంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, పాపం అనే ఊబిలో నుండి దేవుడు మనల్ని బయటికి తీశాడు. పాపం అనే ఊబి, తలంపుల ద్వారా పాపం, చూపుల ద్వారా పాపం, మాటల ద్వారా పాపం కదా. ఇప్పుడు వాక్యం విని మనం మారాం, కానీ వాక్యం వింటూ మారుతున్నాము, కానీ నేను పూర్తిగా మారేసామా? మారుతున్నాము, కానీ ఒకప్పుడు మనల్ని దెబ్బతీసిన వారిని, మనల్ని ఇండైరెక్ట్ గా షాట్లు కొట్టిన వారిని, అలాంటి ఫుట్బాల్ షాట్లు బాగా నేర్చుకున్న వాళ్ళమే మనం. అవన్నీ వాడిన వాళ్ళమే మనం. ఎవరిని ఎలా మాట్లాడాలో, ఎవరిని ఎలా కొట్టాలో మాటలతో, బైబిల్ ఉంది అది, వారు మాటలతో కొట్టవలనని మాటలు సిద్ధపరుచుకుంటున్నారు అన్నాడు. ఇప్పుడు మాటలతో కొట్టేది ఉంటుందా? కొట్టేది ఉండదండో. అంతేకాదు, చంపేది కూడా ఉంటుంది. కొందరు మాట్లాడిన మాట విన్న తర్వాత చచ్చిపోవాలనిపించిందండి అంటే చంపేస్తుందా మాట? తప్పకుండా. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో చెప్పాడు, అది ప్రకృతి చక్రానికే చిచ్చు పెడుతుంది, దేహం అంతటిని అపవిత్రం చేస్తుంది. అది నాలుక విషము. అర్థమైందా? నాలుక ఏంటి? అగ్ని అన్నాడు. అగ్ని ఏం చేస్తుంది? కాల్చకుండా ఉంటుందా? అగ్ని స్వభావమే కాల్చడం అండి, ఏసీ ఇవ్వదు అది. మా నాలుకను గురించి చెప్పాడు ఆ మాట. అది మన దేహములో ఉంచబడిన పాప ప్రపంచం. మనం ఎట్లా ఉందనుకుంటున్నాం? పాప ప్రపంచం ఎక్కడుందట? మన అవయములలోనే ఉంది. మానవుడు ఆదాము ఎప్పుడైతే తప్పు చేశాడో, ఈ నాలుకకి అంత అంటినట్టుంది అసలు, యాకోబు 3వ అధ్యాయం ప్రకారం. ఎందుకంటే ఇది పాప ప్రపంచం అన్నాడు. ఎన్ని తప్పులు, ఎన్ని పాపములు నాలుక ద్వారా జరిగించలేదు మనం. అలాంటి వాటన్నిటిని జ్ఞాపకం చేసి, అలాంటి వాటన్నిటిలో నుండి నాకు మొదటి నుంచి ఇంతేనండి ఇలా మాట్లాడడం అంటే, నాకు మొదటి నుంచి ఇంతేనండి. అదేంటో తెలుసా? ఊబి. అది అలవాటు అయిపోయింది మనకు అలా మాట్లాడడం. కొన్ని పదాలు ఎంత ఊత పదాలుగా వాడేస్తారంటే కొంతమంది, కష్టం అనిపిస్తుంది. ఒకప్పుడు మనం కూడా వాడాంలేండి, అదిగా వాడపోతే ఇంకోటి వాడుంటాం. ఎందుకు ఇది జ్ఞాపకం చేసుకుంటున్నాం? పాపం అనే ఊబి, చూపుల ద్వారా. నేను యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత 7th క్లాస్ 4th క్లాస్లో యేసుప్రభుని నమ్ముకుంటే 7th క్లాస్ దాకా దేవుల్లో ఉండి 7thలో ఫెయిల్ అయిపోయి, కొన్ని కారణాల ద్వారా ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇక సినిమాలు చూడడం మొదలుపెట్టాను. గోదావరికంలో నేను ఫోన్ టాకీస్ లేదు. ఒక్కొక్క సినిమాను కనీసము 10 సార్లు చూసేవాడిని. టికెట్లు నా స్నేహితులందరికీ ఎదురు పెట్టి, తర్వాత బాధపడి ప్రార్థన చేసేవాడిని. యేసుప్రభుని నమ్ముకున్న పేరుంది కదా, దేవుని బిడ్డను కదా, చేసే తప్పే, చూపుల ద్వారా తప్పు జరుగుతుంది, నేత్రము ద్వారా దోషం అంటుతుంది అని అర్థమైనప్పుడల్లా మళ్ళీ ఏం చేసేది? ప్రభువా నన్ను క్షమించు అని ప్రార్థన చేసి, ఈసారి ప్రభువా నేను ఇక ఎట్టి పరిస్థితుల్లో సినిమాకు వెళ్ళను ప్రభు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, మీ జీవితాల్లో మీరు
పడి ఉన్న ఊపిలను జ్ఞాపకం చేసుకోవాలని వరుస పెట్టి అన్ని చెప్పలేం కదా. ఒకటి చెబుతా మిగతా అన్ని అర్థమవుతాయని. పాపం అనే ఊబి గురించి మనం నేర్చుకుంటున్నాము. అది దొంగ ఊబి. అది నీకు ఏమి కాదన్నట్టుగానే ఉంటది. ఆ సినిమా చూస్తే ఏమవుతుందిలే, ఒకసారి పోయి చూడు అప్పుడు జరుగుతుంది అన్నట్టుగా చూపిస్తుంది. అది నువ్వు మానలేవు నీ అంతటా నీవు. గడిచిన వారంలో ఒక బ్రదర్ నాతో మాట్లాడుతూ ఏడుస్తున్నాడు. ఆయన కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు. ఆయన నేను ఎంత తాగద్దనుకున్నా నేను తాగుతూనే ఉన్నాను. మనం అనుకుంటా ఓ ఆయన తాగుతున్నాడు. మన జీవితంలో ఎలాంటి బలహీనత, అది ఆయనకు బలహీనత. కొంతమంది కుటుంబాలను నాశనం చేసేసుకున్నారు. దేన్ని బట్టి? జూదం అదొక ఊబి. పేకాట అంటారు కదా, అదొక ఊబి. రకరకాల విషయాలు. కొంతమందికి ఇవేమి ఉండవు, ఈ జూదం ఉండదు, ఈ పేకాట ఉండదు, ఈ తాగుడు ఉండదు, ఏముండదు. కానీ స్నేహితులు అంటే, అలాంటి మాటలు నేను ఉపయోగించింది కానీ అర్థం కావాలని ఉపయోగిస్తూ ఉంటాను. జనరల్గా వాడను నేను. అంటారు కదా, పడి చస్తారు. మనిషి కోసం ఆదాము దేవుని మాటను మీరాడు. దేవుడే చెప్పాడు ఆ మాట. నేను తినవద్దని నీకు చెబితే, నేను నీకు ఇచ్చినటువంటి ఆ మనిషి కోసం, హవ్వ కోసం ఆ స్త్రీ ఇవ్వగా నువ్వు తిన్నావు కదా, నేను తినొద్దని చెప్పాను, కానీ ఆమె ఇస్తే నువ్వు తిన్నావు అన్నాడు. ఆమెను బట్టి తిన్నావు, ఆమె ఇస్తే తిన్నావు, ఆమెకు ప్రాధాన్యత ఇచ్చావని నేరం మోపాడు దేవుడు ఆదాము మీద. తిమోతికి రాస్తూ అపోస్తలుడైన పౌలు అంటాడు, పాపం స్త్రీ మోసపోయింది. అందరూ స్త్రీయే తిన్నది ఫస్ట్. ఆదాము చాలా మంచోడు. కానీ నిజం తెలుసా, బైబిల్ ఒక సత్యం చెప్పింది. పాపం ఆమె మోసపోయిందని చెప్పింది, కానీ ఆదాము మోసపోయింది పాపం. నిజానికి అలా అవుతాననుకుందామే, కానీ ఆదాముకు 100% తెలుసు తింటే చస్తామని. ఏమండి, చస్తామని తెలిసిన తర్వాత తింటారండి? తెలియక తిన్నామే, చిన్నామే, అమాయకురాలు, చిన్న బిడ్డ అనుకోవాలి ఆమె. అంతే. ఆ మనసు పరంగా ఆమె మెచ్యూరిటీ పరంగా ఆలోచిస్తే చిన్నది ఆమె. ఆలోచన చేద్దాం. స్నేహము ఈరోజు అనేక మంది కుటుంబాల్లో దానితోనే అన్ని అంటుతున్నాయి. అసలు అనుకుంటారు నేను స్నేహమే చేస్తున్నాను అనుకుంటారు. పాటలు కూడా తీశారు, స్నేహమేరా జీవితం అని. ఆ జీవితమే, కానీ ఆ జీవితం ఇలాంటి దొంగ ఊబిలో నిన్ను పడేస్తుంది. నువ్వు బయటికి రాలేవు. నీ జీవితంలో అన్ని అంటుకుంటాయి దానితో. ఒక గొప్ప దైవజనుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వెవరో నేను చెప్తానన్నాడు ఆయన. 4 రోజులకు వారు వీరవుతారన్నారు. చూసారా, ఎవరితో స్నేహం చేస్తున్నావు మనం? అది పరిస్థితి. కాబట్టి పాపం అనే ఊబి, ఈ పాపం అనే ఊబిలో దొంగతనము, వ్యభిచారము, జూదము, సినిమాలు, ఇవన్నీ కాదు. దేవుడు చెయ్యవద్దన్న స్నేహము నువ్వు చేస్తే కూడా నీకు పాపం అంటి తీరుతుంది. అందుకే అన్నాడు, మొదటి కీర్తన 1వ చరణం చెప్తారా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక. అదిగో అంటుతుంది పాపం అక్కడనే. ఒకసారి అంటిందో సైతాన్ ఎలా చేస్తాడో తెలుసా? ఏమంటాడు తెలుసా? స్నేహం అంటే ఇదేనా? అసలు నా కోసం ప్రాణం ఇస్తాన్నావు, ఇదేనా? ఎక్కడో ఉపయోగిస్తాడు సెంటిమెంట్, కానీ చేసేవన్నీ కూడా పాపపు కార్యాల కొరకే తీసుకెళ్తూ ఉంటారు. ఈరోజు అనేకులు వదిలేలేని పరిస్థితిలో ఉన్నారు. నిజంగా నేనైతే దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మీరు కూడా స్తుతిస్తే దేవుడు ఎంతో సంతోషపడతాడు. హల్లెలూయా. ఇదే గోదావరి ఒడ్డున నేను చచ్చిపోయేవాడిని. పొద్దున నా దగ్గరికి వచ్చిన వ్యక్తి సాయంత్రం చనిపోయాడు, చంపబడ్డాడు. నేను బ్రతికి ఉన్నాను. భయంకరమైన అటువంటి గూబిలో నుండి దేవుడు నన్ను తప్పించాడు. మేము చెప్పేవి కొన్ని, మీకు తెలియని ఎన్నో. అవన్నీ మనసులో జ్ఞాపకం చేసుకొని ఎప్పుడు. అందుకే దేవుని దగ్గర అంత తగ్గుతాం. అందుకే దేవుడు అంటే అంత అది. అందుకే అంత ప్రేమ దేవుడు అంటే. ప్రభువా, నువ్వు నన్ను ఎంత ప్రేమించావో అది నాకు మాత్రమే తెలుసు. హల్లెలూయా. జిగటగల దొంగ ఊబి అన్నాడు. రెండవదిగా ఏం ఊబి అది? ఒకటి దొంగ ఊబి అయితే, రెండవది జిగటగల ఊబి. మొదటిది దొంగ ఊబి, రెండవది జిగటగల ఊబి. అంటే ఏంటి? ఈ బ్లాక్ మట్టి అండి, బంక మట్టి అంటాను చూసారా, అదేంటది? చిన్నప్పుడు బొమ్మలు చేసే దాంతో నేను. అది బాగా డిజైన్ చక్కగా ఎట్లా అంటే అట్లా మలుగుతుంది, అది మోల్డ్ అవుతుంది. అది దానికి జిగురు ఎక్కువ. జిగటగల, అది పట్టేస్తుంది నిన్ను. నువ్వు మామూలు బురదలో మళ్ళీ బయటికి రావచ్చు, కానీ ఇలాంటి బురదలో నువ్వు పడ్డావు అనుకో, నువ్వు బయటికి రావు. నువ్వెంత ప్రయత్నం చేస్తే ఇంకంత లోపలికే వెళ్ళిపోతావు. అలాంటి పరిస్థితుల్లో పడిపోయినటువంటి ఒక స్త్రీ బైబిల్లో మనకు కనబడుతుంది. ఎలా పడిపోయింది? మొత్తానికి పడిపోయింది. ఆమె జీవితంలో ఆమె కొనసాగుతూనే ఉంది ఆ విధంగా. కానీ ఆమె ఆత్మలో ఆమెకు తెలుసు, మనస్సులో ఆమెకు తెలుసు, ఇందులో శాంతి లేదు, ఇందులో సమాధానము లేదు, ఇందులో నెమ్మది లేదు, ఇందులో బ్రతుకు లేదు, జీవితం లేదని అంతా తెలుసు. అయినా
తెలిసినా బయటికి రాలేని పరిస్థితి. ఇప్పుడు తాగే వాళ్ళకు తెలియదా? ఇప్పుడు రకరకాల పాపాలు ఉన్న వారికి తెలియదు అనుకుంటున్నానా మీరు? తెలుసు, కానీ రాలేరు, వారికి వారుగా రాలేరు. వారిని రక్షించే రక్షకుడు ఒకడు కావాలి. ఆ రక్షకుని యొద్దకు వారు రావాలి. ఆ రక్షకుని గూర్చి ఎవరో వారికి చెప్పాలి. ఆ రక్షకుని యొద్దకు వచ్చేటట్టుగా ఎవరో ఒకరు ఆ వ్యక్తి కోసం పూటబడి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె అనుభవిస్తుంది, ఎంతో వేదన ఉంది ఆమె జీవితంలో, శాంతి లేదు, సమాధానం లేదు ఆమె జీవితంలో. ఆమె సమరేశ్వరి బైబిల్లో మనకు కనబడుతుంది. ఒక వ్యక్తి, రెండో వ్యక్తి, మూడో వ్యక్తి, నాలుగో వ్యక్తి, అలా అలా మార్చుకుంటూ వెళ్ళిపోతుంది భర్తలను, పురుషులను ఆ విధంగా మార్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఆమె జీవితంలో సంతోషం ఉందా? లేదు. సమాధానం ఉందా? లేదు. ఆనందం ఉందా? లేదు ఆమె జీవితంలో. ఒకరోజు యేసుప్రభు ఆమెతో డీల్ చేస్తూ ఉన్నాడు. అమ్మ, ఈ నీళ్లు తాగేవాడు మరలా దప్పికొంటాడు, కానీ నేనిచ్చే నీళ్లు తాగితే గనుక జీవితంలో నీకు దప్పిక ఉండదు. హల్లెలూయా. చాలా డీపెస్ట్ మెసేజ్ ఇది. మనం ఇలా చెప్పుకుంటూ పోతాం కానీ చాలా లోతైన మెసేజ్, పరిపక్వతతో మనం వినవలసినటువంటి మెసేజ్ ఇది. నువ్వు ప్రపంచం మొత్తం తిరిగినా నీకు సమాధానం ఉండదమ్మా. ఆమెకు అర్థమయ్యే భాషలో చెప్పాడు ప్రభు. కానీ నా యుద్ధకు వస్తే నీకు శాంతి, సమాధానం. ఎలాంటి సమాధానం తెలుసా? నేనిచ్చే శాంతి, నేనిచ్చే సమాధానము లోకమిచ్చే శాంతి సమాధానం లాంటిది కాదు. హల్లెలూయా. ప్రభు ఆమెతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనము యోహాను సువార్తలో ఉన్నటువంటి మాటలు జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాంటి మాటలే ఆమెతో చెప్పాడు ఆయన. ఈ నేనిచ్చే నీళ్లు తాగితే మాత్రం జీవితంలో నువ్వు దప్పికొనవని చెప్పాడు. అలాంటి పరిస్థితుల్లో ఆమెతో డీల్ చేసి చిట్ట చివరికి ఆ నీళ్లు నాకు కావాలని ఆమె చెప్పినప్పుడు ఆమెను సంపూర్ణంగా ప్రభు ఆ రోజు విడిపించాడు. నిత్య జీవం వైపు ఆమెను నడిపించాడు. జీవ జలాలను ప్రభు నిజానికి ఆత్మలో ఆమెకు దయచేశాడు. పాపపు ఊబిలో నుండి బయటకు వచ్చింది, గ్రామములోకి పరిగెత్తింది, గొప్ప సువార్థికురాలే అయింది. హల్లెలూయా. అందుకే ఈ 40వ కీర్తనలో ప్రతిదానికి ఇది కోడ్ చేసుకుంటూ మనం నేర్చుకోవాలి. కానీ 40వ కీర్తనలో చూస్తే 2వ వచనంలో, నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండమే నిలిపిన అడుగులు స్థిరపరిచెను, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను, సువార్తను ఆమె నోట ఉంచాడు, సాక్ష్యాన్ని ఆమె నోట నుంచాడు, శుభవార్తను ఆమె నోట నుంచాడు, ఆమె జీవితాన్ని మార్చాడు. కాబట్టి ఏం జరిగింది? అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మకం ఉంచెదరు. హల్లెలూయా. విడిపించడం మాత్రమే కాదు, విడిపించడం, గుంటలో నుండి, ఆ యొక్క ఊబిలో నుండి పైకి తీయడం మాత్రమే కాదు కానీ 2వ చరణములో మనం చూస్తున్నాము, 4వ లైన్, నా పాదములు బండ మీద నిలిపి. చూసారా? అందులోకి వెళ్ళి పైకి తీయడం మాత్రమే కాదు, బండ మీద నిలిపాడు. సురక్షితమైనటువంటి స్థాయికి, ప్రదేశానికి తీసుకొచ్చాడు, మైదానానికి తీసుకొని వచ్చాడు. అంతేకాదు, మళ్ళీ పడిపోరా, మళ్ళీ జారిపోరా. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? బండ మీద నిలిపిన అడుగులు, నిలిపాడంటే అయిపోయేది కదా. నో, అది అసంపూర్ణం. స్థిరపరిచాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని విడిపించడం మాత్రమే కాదు, ఒక స్థాయిలో నిలబెట్టడం మాత్రమే కాదు, ఆయన మనల్ని స్థిరపరుస్తూ వస్తున్నాడు. ఏ బలహీనతలో మనం ఉన్నామో ఆ బలహీనతలోంచి బయటికి తీశాడు, ఆ పాపపు ఊబిలో నుండి బయటికి తీశాడు. అంతేకాదు, మనల్ని ఆయన నిలిపాడు. అంతేకాదు, ఆయన మనల్ని స్థిరపరుస్తూ వస్తున్నాడు. ఇప్పటికీ మనలో అనేకులను అనేక విషయాల్లో దేవుడు స్థిరపరుస్తూ ఉన్నాడు. ఎంత దేవుణ్ణి మనం స్తుతించి, ఎంత దేవుణ్ణి మనం ఘనపరచాలి. జక్కయ్య జీవితాన్ని కూడా మనం చూస్తాం. జక్కయ్య జీవితంలో కూడా నిజంగా ఈ అన్యాయము ద్వారా ఆస్తిని సంపాదించాలనే ఒక ఊబిలో పడిపోయాడు. జనాలందరూ కూడా ఆయన బహు దుర్మార్గుడండి, అన్యాయం చేస్తాడండి, అన్యాయస్తుడండి, పాపి అని ఎంతమంది అనుకున్నా ఆయనకు అవసరం లేదు. మనం ఈరోజు రక్షించబడి సురక్షిత ప్రదేశంలో ఉన్నాం, కానీ ఒక్కొక్కసారి ఇలా ఆలోచన చేస్తే మనము కూడా అదే పరిస్థితిలో ఉంటే ఎంత ఘోరంగా ఉండేది అసలు. చదువుకున్నవారు, జ్ఞానం ఉన్నవారు ఏంటండి, కొన్ని హత్యలు, అత్యాచారాలు ఎవరు చేశారు, ఎక్కడ చేశారు అనేది మనం పేపర్లో చదివితే, వింటే, న్యూస్లో అసలు మతిపోతుంది అన్నమాట. అసలు మనకు ఎంత ఘోరం. ఇలాంటి వ్యక్తులు ఇలా చేశారా? ఆ చదువు వాళ్ళకి ఆ సంస్కారం నేర్పలేదు. మనం అనుకుంటున్నాము అంత చదువు చదివాడు కాబట్టి బాగానే ఉంటారని. ఉట్టిదే అదంతా కూడా. చదువు ద్వారా అలాంటి సంస్కారం ఏమి రాదు.
మహోన్నతుని విద్య నేర్చుకుంటే సంస్కారం వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. నేను భూలోకమందు చదువుకున్న చదువు కంటే నేను ఆత్మీయంగా చదువుకున్న చదువు గొప్పది. అది నన్ను దేవుని ముందు, మనుషుల ముందు గొప్పగానే నిలబెట్టింది. అందుకే ఆయనను స్తుతిస్తున్నాను ఈరోజు. హల్లెలూయా. జక్కయ్య ఎవ్వరు ఏమన్నా అనుకోని, నేను మాత్రం అదే ఊబి అండి. ఊబి అంటే అదే. అందరూ అంటూ ఉన్నా, తల్లిదండ్రులు అంటూ ఉన్నా, బంధువులు అంటూ ఉన్నా, వారిస్తూ ఉన్నా, అదే పనిలో ఉంటాడు, అదే పని చేస్తూ ఉంటారు. ఊబి అంటే అదే. ఇలాంటి పరిస్థితులు అనేకులు ఇంకా అందులో పొర్లుతున్నారు, అందులో దిగబడిపోతూ ఉన్నారు. అర్థం చేసుకుందాం. తెలుసు జక్కయ్యకు, కానీ బయటికి రాలేని పరిస్థితి. యేసయ్య ఆయన వద్దకు వచ్చి ఆయనతో డీల్ చేస్తూ ఉన్నాడు. ప్రభు, నిన్ను నన్ను ఎంత డీల్ చేస్తే ఇలాంటి దొంగ ఊబిలో నుండి మనం బయటకు వచ్చాము కదా. ఎంత దేవుని స్తుతించాలి. దావీదు మాత్రమే కాదు, అయ్యో దావీదా మీరు మాత్రమే కాదు, నేను అలాంటి స్థితిలోనే, నా జీవితంలో కూడా కొన్ని ఊబిలు, నా జీవితంలో కొన్ని గుంటల్లో నేను కూడా పడి ఉన్న వ్యక్తినే. దేవుడు నన్ను విడిపించాడు, నేను కూడా నీ వలె స్తుతిస్తాను. దావీదు వలె నాట్యమాడి స్తుతిస్తానంటే ఏంటండి? ఆయన ఏ విషయాలను బట్టి స్తుతించాడు, ఆయన జీవితంలో ఎంత అర్థవంతంగా స్తుతించాడు. మనం కూడా అలాంటి విధానంలో మనం కూడా నేర్చుకొని, తెలుసుకొని దేవుని స్తుతించినప్పుడు అది దావీదు ఆరాధన వల్ల దేవునికి అవుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇలాంటి ఊబిలో ఉండగా దేవుడు మనల్ని రక్షించాడు. యేసన్న గారు పాట పాడుతూ అన్నాడు, పాపపు ఊబిలో పడి ఉన్న నాకై నిత్య జీవమిచ్చితివే, పావురము వలె నీ సన్నిధిలో జీవించ పిలచితివే, పావురము వలె నీ సన్నిధిలో జీవించ పిలచితివే, నా జీవం నీ కృపలో దాచితివే. స్తుతిస్తానయ్యా, నిన్ను ఆరాధిస్తానయ్యా, ఎందుకంటే అలాంటి పాప ఊబిలో నుండి నన్ను బయటికి తీసావు. ఇప్పుడు ఎలా అయిపోయామట మనం? పావురం. ఏంటండి? పావురంలాగా మార్చేశాడు. కానీ పావురం కాదు మనం, నీతిమంతులుగా తీర్చాడంతే, కానీ నీతిమంతులం కాదు మనం. ఒకప్పుడు బహు పాపముతో నిండిన వ్యక్తులం. ఇలాంటి వ్యక్తులైన మనల్ని ఆ పాప ఊబిలోండి ప్రభు మనల్ని బయటికి తీసి పరిశుద్ధ జనముగా అంటాడు పేతురు రాస్తూ. పరిశుద్ధమైనటువంటి జనం. అబ్బా, మనల్ని తీసుకుని వెళ్ళి ఆ గుంపులో కలిపేశాడు. ఉన్నట్టుగా కలపలేదు, కడిగి తన రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి, ఇదిగో ఇతడు నా కుమారుడు కాదా చూడండి అని ఆ జనములో మనల్ని కలిపాడండి. అన్యజనులం మనం. ఇంకా ఏ రకంగా చూసినా కూడా మనము ఆ పరిశుద్ధ జనములో మనకు ప్లేసే లేదండి. అర్థం చేసుకుందాం. పరిశుద్ధ జనములో మనల్ని చేర్చాడు. నిజానికి మనం పరిశుద్ధ జనము కాదు. ఎంత స్తుతించాలండి దేవుని, ఎంత ఘనపరిచాలి. మొట్టమొదటి విషయాన్ని వింటున్నాం. పాపం అనే ఊబి నుండి దేవుడు మనల్ని బయటికి తీశాడు, పైకి లేవనెత్తాడు అని మొదటిగా వింటున్నాం. రెండవదిగా చూసినట్టయితే అపరాధ భావం అనే గుంట. ఏంటేంటి? అపరాధ భావం అనే గుంట. ఒక వారం రోజులు పర్ఫెక్ట్ గా ఉంటాడు, వారం రోజుల తర్వాత నేను పాపినని నాకు అనిపిస్తుంది. మనలో చాలా మందికి ఆ బలహీనతే. లేకున్నా కూడా ఆ మాటలు అనేటట్టుగా చేసేవాడు ఒకడున్నాడు. వాడి పేరే సాతానుడు. వాడు మోసకుడు, వాడు హంతకుడు. నువ్వు పరిశుద్ధుడు అయినా కూడా. మార్టిన్ లూథర్ దగ్గరికి ఓ రోజు నిజంగానే సాతానుడు వచ్చాడంట. వచ్చి అన్నాడట, బాల్యము నుండి చేసిన పాపాలు మొత్తం లిస్ట్ పేపర్ మీద రాసుకొని వచ్చాడంట. మొత్తం చూపించాడట. ఇది నువ్వు పెద్ద ప్రొటెస్ట్ చేస్తున్నావు, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి లోపాలన్నీ సరిచేయాలని ప్రయత్నం చేస్తావు, నీకు రక్షణ ఉందా, నువ్వు పరలోకం పోతావా? ఎవరిని? మార్టిన్ లూథర్ గారిని. నువ్వు పరలోకం పోతావు అనుకుంటున్నావా? నీ పాపాల చిట్టా చూడు అని చూపించాడట. మార్టిన్ లూథర్ గారు చూసి అన్నాడట, ఇది అంతా నిజమే, నేను చేసిన పాపాలన్నీ నువ్వు చెప్పినవన్నీ కూడా నిజమే, కానీ మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7-9 వచనాల ప్రకారం యేసుక్రీస్తు తన రక్తము ద్వారా మన ప్రతి పాపముల నుండి మనల్ని కడిగివేయనని వాక్యం రాయబడింది. ఆయన రక్తములో నా పాపాలు కడిగివేయబడ్డాయని ఆయన చెప్పాడట. సాతాను అక్కడి నుండి మాయమైపోయాడు. హల్లెలూయా. చాలా మందిలో అపరాధ భావము. సాతానుడు దాని ద్వారా వాళ్ళని వెనుకకు లాగుతూ ఉంటాడు. ఈ ఊబిలో పడ్డ వ్యక్తి ఎలా మంచిగా నీతిమంతుడు ఎలా బయటపడాలి, బ్రతకాలని పోరాడుతూ ఉంటాడో, పరిశుద్ధ పరచబడిన తర్వాత కూడా అనేకుల హృదయాల్లో సాతానుడు ఏం చేస్తుంటే అపరాధ భావాన్ని కలుగజేస్తూ ఉంటాడు. వాళ్ళు చేసిన తప్పుల్ని తీసుకొని వచ్చి
దేవుడు క్షమించిన, వినండి జాగ్రత్తగా, దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళను వాళ్ళు క్షమించుకోలేరండి. చూసారా ఎంత భయంకరమైన ప్రమాదం? ఇలాంటి ఊబిలో ఒక ఆయన పడ్డాడు. ఎవరైనా తెలియదట, ఒకరిద్దరు తలుపుతున్నారు. ఇస్కరియోతు యూదా. నిజంగా ఆయన ఆ ఊబిలోనే పడ్డాడండి. నా దేవుడు క్షమించలేని నేరమా అని అనుకోలేకపోయాడు. ఇది క్షమించబడని నేరం అనుకున్నాడు. యోబు గ్రంథం 36వ అధ్యాయము, ఒక వచనం చూడండి. యోబు గ్రంథము 36వ అధ్యాయము. మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట, ఇతరులకు కూడా చెప్పాల్సినటువంటి వాక్యం ఇది. 36వ అధ్యాయము చూసినట్లయితే 18వ వచనము, నీకు క్రోధము పుట్టుచున్నది కనుక నీవు ఒకవేళ తిరస్కారము చేయుదువేమో జాగ్రత్త పడుము. తర్వాత 2వ భాగం, నీవు చేయవలసిన ప్రాయచిత్తము గొప్పదని, నీవు చేయవలసిన ప్రాయచిత్తము గొప్పదనుకొని నువ్వు మోసపోయేదేమో జాగ్రత్త పడుము. అర్థమవుతుందా? కొంతమంది కొడాలతో కొట్టుకుంటూ ఉంటారు, కొంతమంది కత్తులతో కోసుకుంటూ ఉంటారు. శిక్షించుకోవాలి ఈ విధంగా, ఈ రక్తం ఒలికించాలి, అప్పుడే మన పాపాలు పోతాయి. నువ్వు చెయ్యవలసిన ప్రాయచిత్తము గొప్పదనుకొని ప్రాణం తీసేసుకుంటావేమో, మూఢ భక్తిలోకి వెళ్ళిపోతావేమో, అర్థం లేనటువంటి భక్తిలోకి వెళ్ళిపోతావేమో. ఒక ఆయన ఒక దేవత విగ్రహం నిలబడి పేపర్లో వచ్చిన, టీవీ నైన్లో వచ్చింది చెప్తాం, నాలుక కోసేసుకున్నాడండి ఆయన. అందరూ చూశారు, భారతదేశ ప్రజలందరూ చూశారు, నాలుక కోసేసుకున్నాడు ఆయన. ఇలాంటి భక్తి బైబిల్ చెప్పలేదు. పరిశుద్ధమైన భక్తి, సంస్కారం గల భక్తి, ప్రజలందరూ హర్షించదగిన భక్తిని మనకు బైబిల్ నేర్పింది. అలాంటి ఊబికరమైన పరిస్థితుల్లో ఉండకుండా ఈ బైబిల్ మనల్ని మార్చింది. ఈ ప్రభు మనల్ని రక్షించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు జీవితంలో కూడా తప్పు చేసినప్పుడు అతని హృదయం ఎంతగా అతన్ని వేధించిందో 50వ కీర్తనే సాక్ష్యం. ప్రభువా, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నది అన్నాడు ఆయన. అందుకే అంటాడు, హిమము కంటే తెల్లగా నా హృదయాన్ని కడుగు ప్రభు అని ప్రార్థన చేశాడు, ఏడ్చాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు. నా పాపము నా ఎదుటే ఉన్నది ప్రభు అన్నాడు. రక్షణ ఆనందము నాకు మరలా ఇవ్వు, సంతోషం లేదు నాయన, ఆనందం లేదు ప్రభు అన్నాడు. అపరాధ భావము వలన, తప్పు చేసినటువంటి పరిస్థితుల్లో అపరాధ భావం ద్వారా నలిగిపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు. రక్షకుడు తెలియక, రక్షకుడు దగ్గరకు రాక, రక్షకుని వేడుకోక, మనుషులను బట్టి, పరిస్థితులను బట్టి క్రీస్తు యొద్దకు వెళ్తే పాపాలు క్షమించబడతాయనే విషయం తెలిసి కూడా కొంతమంది ఇప్పటికీ రావట్లేదు. వారి పాపాల నుంచి వారి విడుదల పొందట్లేదండి. ఎందుకు తెలుసా? మనం అక్కడికి వెళ్ళకూడదన్న కొన్ని ఆంక్షలను ముందు పెట్టుకున్నారు. పనికిరాని సిద్ధాంతాలను పెట్టుకొని అక్కడే మగ్గిపోతున్నారండి. దేవుని మహాకృపను బట్టి ఈరోజు అనేక వర్గాల నుండి, అనేక కులాల నుండి, అనేక పరిస్థితుల నుండి ఈరోజు అనేకులు క్రీస్తుని వద్దకు వచ్చారు. ఆయన మహాకృపను బట్టి మనం కూడా వాటన్నిటిని దాటి రావడానికి ప్రభు సహాయం చేశాడు. ఆ ఊబిలో మనం ఆగిపోలేదు. హల్లెలూయా. అపరాధ భావం చేత నలిగిపోయి అక్కడే ఉండి చచ్చిపోయే పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోయలేదు. జీవితాన్ని అశాంతి చేసుకునే పరిస్థితిలో మనము మిగిలిపోలేదు. దేవుడు తన మహాకృపను బట్టి మనల్ని విడిపించాడు, మనల్ని రక్షించాడు. అందుకని మనం ప్రభువును స్తుతించాలి, ప్రభువును ఘనపరచాలి. మన జీవితాలు కూడా అపరాధ భావం ఎన్నిసార్లు మనల్ని వెనక్కి లాగాలని చూడలేదు. ప్రభు క్షమించినా కూడా, ప్రభు కరుణించినా కూడా, ప్రభు మన పాపాలను కొట్టివేసినా కూడా సాతానుడు మాత్రం నిన్ను విడువను అన్నాడు మనల్ని. అలా మనల్ని వెనక్కు లాగేశాడు. మంచి మనస్సాక్షి, నిష్కల్మషమైనటువంటి మనస్సాక్షిని లేకుండా సాతానుడు పాడు చేస్తున్న దినాల్లో భక్తి, ఇక నేనేమి చేయను, ఇంత అలజడి నాలో ఉండగా నేనేం భక్తి చేస్తాను అన్నంత నిరాశలోకి మనం వెళ్ళిపోయిన పరిస్థితులలో, అపరాధ భావులకు వెళ్ళిపోయిన పరిస్థితుల్లో దేవుడు మన జీవితాన్ని బండ మీద స్థిరపరిచాడు. హల్లెలూయా. నిలిపాడు మన జీవితాన్ని. మొదటిది పాపం అనే ఊబి అయితే, రెండవదిగా నేర్చుకుంటున్నాం అపరాధము అనేటువంటి ఊబి నుండి ప్రభు మనల్ని బయటికి తీశాడు, ప్రభు మనల్ని విడిపించాడు అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యము ద్వారా మనము నేర్చుకుంటున్నాం. ఆయన రక్తము ద్వారా నా ప్రతి పాపము కడిగివేయబడిందన్న గొప్ప విశ్వాసాన్ని దేవుడు మనలో నాటాడు గనక మనం బయటకు వచ్చాం. పేతురు కూడా అనేక సార్లు అలాంటి దానికి గురయ్యాడు. ప్రభువు నమ్మలేదు. ఒకసారి నమ్మనప్పుడు ప్రభు నువ్వు వల వేయన్నప్పుడు, ఆయన వల వేసినప్పుడు విస్తార చేపలు పడ్డాయి. అప్పుడు ఏమన్నా తెలుసా? ప్రభువా, నేను పాపాత్ముని, ఆయన నన్ను విడిచిపోరు ప్రభువా, నాతో నీకెందుకు అన్నాడు. ఎంతగా ఆయన డిస్కరేజ్కి వెళ్ళిపోయాడో మరి మనం అక్కడ ఆలోచన చేయవచ్చు.
మోషే కూడా ఎలాంటి పరిస్థితులకు వెళ్ళిపోయాడో మనం చూస్తాం. ఇలా అనేకమైన విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. మెట్టుకు అపరాధ భావం అనే గుంటలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న మనల్ని కూడా ప్రభు విడిపించాడు. దాన్ని బట్టి ప్రభువును స్తుతించాలి. స్థిరపరిచాడు. ఈరోజు మీ పాపము రక్తము వలె ఎర్రని వైనను హిమము వలె తెల్లబడు. నమ్మే శక్తినిచ్చాడు దేవుడు. నమ్మని రోజుల్లో మనము కూడా అక్కడే తిరిగాము. ఆ కొండ చుట్టే తిరిగినట్టుగా, ఆ ఊబిలో పడ్డవాడు కొట్టుకున్నట్టుగా అక్కడే ఉన్నాం. భక్తి చేయలేకపోయాం, ఇంకో మెట్టు ఎక్కలేకపోయాం. ఎప్పుడూ అపరాధ భావనే. ఇది ఒక భయంకరమైన ఊబి. ఇందులోని ప్రభు మనల్ని విడిపించినందుకు ఎంత దేవుణ్ణి స్తుతించాలి. నిర్దోషమైన మనస్సాక్షి ఇచ్చినందుకు ఎంత దేవుణ్ణి స్తుతించాలి. కల్మషం లేని మనస్సాక్షిని మనలో దేవుడు స్థాపిస్తున్నందుకు ఎంతగా దేవుణ్ణి మనం స్తుతించి దేవుణ్ణి ఆరాధించాలి. ప్రార్థించడానికి ధైర్యం ఇచ్చాడు. ఈరోజు ఎంత దేవుణ్ణి మనం స్తుతించాలి. నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చాడు. ఈరోజు నిరీక్షణ కలిగి ఉండే జీవితంలో నడిపిస్తున్నాడు. ఎంత దేవుణ్ణి మనం స్తుతించాలి. మూడోదిగా చూస్తే నిరాశ, నిస్పృహ అనే గుంట అండి. పెద్దోళ్ళు కూడా ఇక్కడ ఆగిపోయారు. ఎంత పెద్దోళ్ళు తెలుసా? ఆకాశం నుంచి లైవ్ భౌతికంగా అగ్ని దింపినటువంటి విశ్వాస వీరుడు, గొప్ప ప్రవక్త ఏలియా కూడా నిరాశలోకి వెళ్ళిపోయాడు. ఏమన్నాడు తెలుసా? నా ప్రాణం తీసుకో ప్రభు అన్నాడు. ఎంత నిరాశ అది. ఇలా బైబిల్లో చాలా మంది అన్నారు. యోనా అంటాడు, ప్రభువా నన్ను చంపు అసలు అంటాడు. ఆయన చచ్చిపోవాలని ఆయన ప్రయత్నం చేశాడు. తర్వాత బతుకుట కంటే చచ్చుట మేలని కూడా ప్రభుతో వాదించాడు. అలా బైబిల్లో మనం చూసింది ఒక్కొక్కరు కనబడతారు. కయ్యను కూడా అంటాడు, నేను బతుకుట కంటే చచ్చుట మేలు, ఈ పరిస్థితుల్లో ఉండుట కంటే. ఇదిగో ఏలియా లాంటి వ్యక్తి కూడా ఎంత నిరాశలోకి వెళ్ళిపోయాడో మనం చూస్తాం. ఎంత నిరాశ. దేవుడు ఏర్పాటు చేసుకున్న మోషే కూడా అంటాడు, ప్రభువా నేను నత్తివాడిని ప్రభువా, నువ్వు పంపదలిసిన వాడినే పంపు ప్రభువా. ఎంత నిరాశలోకి వెళ్ళిపోయాడు. మన జీవితంలో కూడా మన నిరాశ పడ్డ పరిస్థితులు ఎన్ని లేవు. నేను భక్తి చేయలేనిక ఇంకా అంటాం దేవునితో, ప్రభువా నన్ను పట్టుకుని టైం వేస్ట్ చేసుకోకు నాయన, నా వల్ల కాదు ప్రభువా. మనం కౌన్సిలింగ్ చేస్తే కూడా కొంతమంది అంటూ ఉంటారు, మీ ప్రయాస అంతా వ్యర్థమే, నేను మారను కానీ మీరు ఇంటికి వెళ్ళండి అన్నట్టు ఉంటాయి వాళ్ళ మాటలు. అలాంటి వ్యక్తులందరినీ దేవుడు, అలాంటి పరిస్థితులు ఉన్న వ్యక్తులను దేవునిలోకి నడిపించేంత ఉన్నత స్థానంలో తీసుకొచ్చాడు. బండ మీద వారి పాదాలను నిలిపాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూడోదిగా మనం చూస్తున్నాం, నిరాశ, నిస్పృహ అనే గుంటలో నుండి ప్రభు మనల్ని బయటికి తీసుకొని వచ్చాడు. మూడవదిగా అది మనం చూస్తున్నాం. నాలుగవదిగా చూస్తే సందేహం అనే గుంట. ఏంటండి, ఎక్కడ పడిపోయాము? అనుమానం. నువ్వు ఎన్ని చెప్పు. ఇశ్రాయేలు జీవితంలో చేసిన అద్భుతాలు అసలు ఎవరి జీవితంలో చేశాడండి? మీరు చెప్పండి. అసలు బాగా బైబిల్ చదివిన వ్యక్తులకు అర్థమవుతుంది. ఇశ్రాయేళ్ల జీవితంలో చేసిన అద్భుతాలు అసలు ఎవరి జీవితంలో దేవుడు చేయలేదు. 78వ కీర్తన వాళ్ళ మొత్తం ఉదాంతం మొత్తం చూపిస్తాడు. నన్ను చాలాసార్లు చదవమన్నాడు దేవుడు. 78వ కీర్తన ప్రవచనం ద్వారా చెప్పాడు. 78వ కీర్తన చదువు, 78వ కీర్తన చదువు. ఎందుకో తెలుసా? మనం కూడా అదే క్యాడరు. నేను కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాడిని. దేవుణ్ణి నమ్మే విషయంలో చాలా బలహీనుని నేను. సందేహం అనేటువంటి ఒక గుంట. దేవుని కార్యాలను మర్చిపోయి, దేవుని ప్రేమను మర్చిపోయి, విశ్వాసము లేకుండా ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని మేలులు చేసినా కూడా ఇశ్రాయేలు మళ్ళీ ఈ అరణ్యంలో భోజనం పెడతాడంటారా? భోజనం పెడితే పెట్టాడు కావచ్చు, కానీ మాంసం ఇస్తాడా? ఆకాశ ధాన్యాన్ని ఇచ్చాడు, దేవదూతలు తినే ఆహారం పెట్టినోడు నీకు మాంసం ఇవ్వలేడు. ఆజ్ఞాపిస్తే కుప్పల కొద్ది పూరేళ్ళు వచ్చి పడతాయని నువ్వే చెప్పాలి అసలు. హల్లెలూయా. ఏంటంటే ఆకాశ ధాన్యాన్ని ఇచ్చాడు, దేవదూతలు తినే మన్నానే ఇచ్చాడు, అది ఇచ్చిన దేవుడు నీకు మాంసం ఇవ్వలేడా? మాంసం గొప్పదా? దేవదూతలు తినే పరలోక ఆహారం గొప్పదా? అదే అన్నాడు యేసు ప్రభు, దేహాన్ని ఇచ్చిన వాడు వస్త్రం ఇవ్వడా అన్నాడు. దేహం గొప్పదా? వస్త్రం గొప్పదా? అరే నేను మీకు దేహాన్ని ఇచ్చాను, కప్పుకోవడానికి వస్త్రం ఇవ్వనా? వాడు ప్రాణాన్ని ఇచ్చాను, మీకు తినడానికి తిండి ఇవ్వనా? ప్రాణం గొప్పదా? తిండి గొప్పదా? ఆహారం గొప్పదా అని అడిగాడు ప్రభు. హల్లెలూయా. సందేహం. తోమా ఏమన్నాడు? యేసుప్రభుతో తిరిగాడు, యేసుప్రభుతో అన్ని కార్యాలు చూశాడు, అన్ని కార్యాల్లో పాలిభాగస్తుడే. కానీ ఏమన్నాడు? ఆయన లేచాడనే విషయం నేను నమ్మాలంటే ఆయన చేతుల గాయాల్లో వేలు పెట్టి చూడాలి, ఆయన పక్కలో నా చెయ్యి వేలు పెట్టి ఉంచి చూస్తే తప్ప నమ్మను. తోమగారు దయచేసి మీరైతే అలా అనవద్దు, ఎవరన్నా మంచిదే. హల్లెలూయా. అవునా కాదా? ఎంత ఎంత సందేహంలోకి, ఎంత అనుమానంలోకి వెళ్ళిపోయాడు. అది ఊబి. నిజంగా వాళ్ళ స్నేహితులందరూ చెప్పారు, పేతురు కూడా చెప్పా, తోమా బ్రదర్ యేసుప్రభు నిజంగా వచ్చాడయ్యా. అసలు నేనంట తోమ ఎందుకు లేడా? రోజు అక్కడ రాసింది బైబిల్లో, ఈరోజు కూడా చదివాను మళ్ళీ. యేసు ప్రభు శిష్యులను దర్శించిన టైంలో మనం తోమ గారు ఒక్కరే మిస్ అయ్యారు.
ఏమో అది ఆయనకు మైనస్ కాబట్టి మనకు మాత్రం బాగా ప్లస్ అయింది భారతదేశానికి. హల్లెలూయా. అర్థమైందా? భారతదేశానికి బాగా ప్లస్, అది ఆయనకు కొందరికి వాళ్ళకు మైనస్, మనకు ప్లస్. ఆయన అంత స్పష్టంగా తెలుసుకున్నాడు కాబట్టి ఇండియాకు వచ్చి అంత స్పష్టంగా బోధించగలిగాడు, చెప్పగలిగాడు. ఈరోజు మనం కూడా మైకులో అదిరిపోయేటట్టు చెప్తున్నాం. యేసు ప్రభువును స్వయంగా చూసి అనుమానాన్ని తీర్చుకున్న తోమనే వచ్చి భారతదేశంలో కేరళ రాష్ట్రంలో సొంతగా ఆయన చర్చిలు స్థాపించాడండి. ఎవరో మిషనరీ కాదు, యేసు ప్రభు శిష్యుల ద్వారా భారతదేశానికి సువార్త ప్రకటించబడిందని ఈరోజు గంభీరంగా చెప్పుకుంటున్నాం మనం. హల్లెలూయా. మనకు ప్లస్ అయింది. సందేహం అనే గుంట ఎన్ని కార్యాలు చేసినా అక్కడే తిరిగే పరిస్థితి. మన సందేహమైన గుంటలో నుండి మనము బయటికి రావడానికి ఏ మాట అవసరమో, ఏ కార్యం అవసరమో అవన్నీ దేవుడు చేశాడు. ఏం నేర్చుకుంటున్నాం? మనల్ని సందేహం అనే ఊబిలో నుండి దేవుడు, ఆయన చేయలేని కార్యం ఏది లేదు. నువ్వు ఎక్కడ ఏ విషయంలో విశ్వాసంలో బలహీనంగా ఉన్నావో, ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో బలహీనంగా ఉంటామండి. అలాంటి పరిస్థితుల్లో పడి ఉన్న మనల్ని ఆయన అక్కడి నుండి పైకి లేవనెత్తినందుకు ఎంత దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. ఈరోజు ఆ నమ్మకమే నిన్ను ఇక్కడ కూర్చోబెట్టింది. ఆ నమ్మకమే ఇంత స్థిరంగా నుంచింది. ఎవని మనసు నీ మీద ఆనుకోనునో వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తావు నీవు. ఇప్పుడు శాంతిగా ఉన్నామంటే శ్రమలు లేవు, కష్టాలు లేవు, శోధనలు లేవని కాదు, విశ్వాసమునిచ్చాడు ఈరోజు మనకు. హల్లెలూయా. వాటన్నిటిని మార్చగలిగిన దేవుడు ఉన్నాడు, వాటన్నిటిని తీర్చగలిగిన దేవుడు ఉన్నాడు. అవి ఉన్నా కూడా వాటి మీద నుండి నడిపించుకుంటూ వెళ్ళగలిగిన నా సామర్థ్యాన్ని పెంచే దేవుడు ఉన్నాడు. వాటిని మార్చకపోతే నన్ను మారుస్తాడు ఆయన. అందుకే మనం విన్నాం, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన పరిస్థితులనే కాదు, కొన్నిసార్లు పరిస్థితులను అధిగమించేటట్టుగా నిన్ను మారుస్తుంది. నా ప్రార్థన ఏమైపోయింది? అది అలానే ఉంది కదా, అది అలానే ఉంటది. నిన్ను చూసుకో ఒకసారి, ఎంత మారిపోయావో నీవు. ఒకప్పుడు ఈ పరిస్థితులకు ఎంత భయపడేవాడివి, ఈ పరిస్థితులకు ఎంత కొట్టుకునేవాడివి, కొట్టుకునేదానివి. ఈరోజు నువ్వు శాంతిగా నిలబడ్డావు. చూసావా? ఆ ప్రార్థనలన్నీ నీలో పనిచేస్తున్నాయి. స్తోత్రం చెప్పుదామా. హల్లెలూయా. 4వది, సందేహం అనే ఊబి నుండి ప్రభు గుంట నుండి మనల్ని బయటికి తీసుకొని వచ్చాడు. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. అదేంటో తెలుసా? అభద్రతా భావం అనే గుంట. భయం. ఏం జరగబోతుందో తెలియదు. నవ్వుకోవడానికి ఒక విషయం చెప్తూ ఉంటారు దైవజనులు, ఒక చిన్న మాట. అదేంటంటే, ఒక యవన బిడ్డ ఒక స్కూల్కి వెళ్ళి, కాలేజీకి వెళ్ళి ఒక అమ్మాయి ఏడుస్తుందట. వాళ్ళ బామ్మ దగ్గర తీసుకొని, ఎందుకు ఏడుస్తున్నావే అని అడిగిందంట. నాకు పెళ్ళి అవుతుంది అనుకో అమ్మ. అవుతుంది, ఇవాళ కాకపోతే రేపు చేయరా, మీ నాన్న చేస్తాడు కదా, వయసు వచ్చిన తర్వాత చేస్తాడు కదా. చేసిన తర్వాత మేము ఇల్లు పెట్టుకుంటాం, మాకు ఇల్లు ఉంటుంది కదా, నీళ్ళ కోసం బావి తవ్వించుకుంటాం. దేవుని మహాకృపను బట్టి మాకు పిల్లలు పుడతారు కదా. ఓకే, పుడతారు కదా. పుట్టిన తర్వాత మాకు పుట్టిన బిడ్డ, మగనో ఆడనో, అబ్బాయో అమ్మాయో ఆడుకుంటూ వెళ్ళి ఏంటండి ఆ బావిలో పడితే ఇలా ఏంటండి అన్ని ఎలా ఉంటాయి అంటే ఇలానే ఉంటాయి. నిన్న ప్రమోద్తో చెప్పాను సాయంత్రం. ఆ టార్చ్ తీసేసి ఆ బండి సీట్ లేపి సీటు కొడుతున్నారు. టార్చ్ కొడుతున్నాను, టార్చ్తో ఇట్లా చూస్తున్నాను. చీకట్లో బండి పెట్టాను, చెట్ల పక్కన పెట్టాను, లీక్ చేశాను, మీకు చెట్ల పక్కన పెట్టాను. కానీ ఇలా చూస్తూ ఉంటే ఏమైంది అంకుల్ అన్నాడు. ఏం లేదు, ఏమైనా పాము ఉందే వారి. అర్థమైందా? నిన్న రాత్రి అండి. ఎందుకంటే మొన్న ఒక 4 రోజుల క్రితము నాగుపాము, మూరెడంతా ఉన్న పాము ఇంటికి వచ్చింది, పడిగిప్పింది. మా అమ్మ దాన్ని చూసి వామ్మో అని పీటెత్తేసింది. పీటెత్తేగానే ఏమైనా లోపలికి రావద్దంటుందని అది వెళ్ళిపోయింది. నేను భూపాలపల్లి ఉంటే దాన్ని సీసీ కెమెరాలో చూశాను. అది వచ్చింది తెలుస్తుంది కానీ పోయింది తెలుస్తలేదు. లేదు, మీరు అంతా ఇల్లంతా చెకప్ చేయాలంటే ఆ పాములు బట్టి వచ్చి అంతా చెకప్ చేసి ఇంట్లోకి వచ్చాడు. ఇల్లు మొత్తం ప్రతి బెడ్రూమ్ చూడండి, ఎందుకంటే పోయింది తెలుస్తలేదు అన్నాను. ఇంట్లోకి పోయి ఇంట్లో అంతా చూసి అన్నాడు, ఇదేం సామాన్ అండి, ఇంత సామాను పెట్టుకుంటే అదేడ దొరుకుతుంది అన్నాడు. ఉన్నిల్లే అది, వాళ్ళ అంత సామాను అంతా అదే సెట్ చేసి పెట్టాను. అభద్రత భావం. నవ్వుతున్నాం కానీ ఏంటి చెప్పండి? శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు కదా. నా ప్రాణం తీస్తుంది నాయన అంటున్నాడు మహాశూరుడు. ఎంత బలహీన పడిపోయాడు. చంపుతానన్నది ప్రభు, చంపేసేటట్టే ఉంది. ఆ క్షణానికి ఆ గడియకు అలా వెళ్ళిపోయాడు పాపం ఆయన. మనం రోజుకు 4 సార్లు వెళ్ళి ఉంటాం కానీ ప్రభు అన్నాడు, ఎందుకయ్యా అంతగా అనుకుంటావు? బయలుకు మొక్కక బయలు ముద్దు పెట్టుకోక 7,000 మంది నా కోసం ఇంకున్నారు. ఈయనంటున్నాడు, నేను ఒక్కనే ఉన్నాను ఆయన. 7,000 మంది ఉన్నారన్నాడు ప్రభు. ధైర్యపరిచాడు ప్రభు. హల్లెలూయా. స్తోత్రం చెప్పుదామా. హల్లెలూయా. మోషే కూడా అభద్రతా భావము. ఏం జరుగుతా? ఆయన వినడు ప్రభు, ఆ ఫరో వినడు. ఆ ఫరో ఎంత డేంజర్ క్యాండిడేట్, అన్ని విషయాలు వేరు, కానీ నువ్వు పంపవలసిన వాన్నే పంపు. అభద్రతా భావం, ముందుకెళ్ళలేనటువంటి పరిస్థితులు.
ఎన్నో రకమైన ఆలోచనల చేత మానవుడు అభద్రతా భావంతో కొట్టబడుతున్నాడు. అదొక పరిస్థితి, అదొక గుంట. ఎప్పుడు భయం 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 భయం. కానీ దేవుడు విశ్వాసం అనే దాన్ని మనకి ఏమిచ్చాడు దేవుడు అంటాం చూసారా? ఏమన్నాడు దావీదు? మనం ఏమంటాము? నాకు దేవుడు ఏమిచ్చాడు. సీసీ కెమెరాలు పెట్టుకుని కూడా భయపడేవారు ఉన్నారు. ఏ కెమెరా లేకున్నా ప్రశాంతంగా పడుకునే విశ్వాసులు ఉన్నారు. స్తోత్రం చెప్పుదామా? దావీదు అంటున్నాడు, 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చినా నేను భయపడను. సాధు సుందర్ సింగ్ గారు హిమాలయాల పర్వతాల సువార్త చేస్తూ వెళ్తూ రాత్రి అయినప్పుడు ఒక చోట పడుకుంటే తెల్లారుజామున ఆ లోపల కదులుతూ ఉంటే ఏంటి కదులుతుందని అనుమానం వచ్చింది. పడుకున్నవాడే కనిపెట్టేశాడు అది ఏదో కీటకమే ఉన్నట్టుంది, ఏదో పామే ఉన్నట్టుందని. మెల్లగా దుప్పటి నీలాను చూస్తే కోబ్రా, త్రాసుపాము అందులో ఉంది. ఆ త్రాసుపాము చూసి పరిగెత్తుకొని ఏం చేశాడు? దూరం వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పాడు, వెళ్తున్నావు ఇంత చలిలో నీ బ్లాంకెట్ తీసుకొని పోవంటే, ప్రభు ఆ త్రాసుపాము చూసావా అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, అది రాత్రంతా నీ పక్కలోనే పడుకుంది, ఇప్పుడు చూసి భయపడుతున్నావు, మరి పక్కలో ఉన్నప్పుడు నిన్ను ఆట చేయకుండా రాత్రంతా కాపాడింది ఎవరు అన్నాడు. స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఇలాంటి అభద్రతా భావంతో, అనుక్షణం భయంతో, విశ్వాసం లేని బ్రతుకుతున్న మనల్ని విశ్వాసంలో కొంచెం ఎదిగించుకుంటూ ఆయన బండ మీద మన పాదాలు నిలుపుతూ వచ్చినందుకు దేవుణ్ణి మనందరం స్తుతించాలి. 5 విషయాలు విన్నాం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.